దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మీన రాశి వారి జాతకులు మే మాసంలో 10వ తేదీ శనివారం తిథి అండి. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట దాటాక మీన రాశి వారి జాతకులు మీకు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున దినఫలాల ప్రకారం ఈ రాశి వారికి మధ్యాహ్నం 1 గంట దాటాక ఊహించని ఒక సంఘటన జరగబోతుంది. ఇందులకు గాను మీ యొక్క జీవితంలో మీ చెడును కోరుకుంటున్న వ్యక్తులు ఎవరో తెలిసి ఆశ్చర్యపోతారు. చాలా కాలంగా వారిని మీరు విశ్వసిస్తున్నారు. వారిపైన అపారమైన నమ్మకాన్ని పెట్టుకున్నారు. అటువంటి వ్యక్తులు మీకు ఒక విషయంలో చెడు చేశారు అనే విషయం తెలిసి ఖచ్చితంగా మీరు షాక్ అయ్యే అవకాశం ఉంది. వారు మీ యొక్క బంధువుల్లో ఉండొచ్చు, స్నేహితుల్లో ఉండొచ్చు, పనిచేసే చోట ఉండొచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కూడా ఉండొచ్చు. వారిని మీరైతే చాలా కాలంగా నమ్ముతున్నారు. వారు మీకు కీడు చేయాలని ప్రయత్నించారని ఊహించని ఒక విషయం తెలియబోతుంది. ఈ సంఘటన ద్వారా ఈ విషయం బహిర్గతమవుతుంది. దీన్ని చూసి మీరు షాక్ అవుతారు. మిగిలిన అంశాలు మాత్రం ఈ రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం రాబోతుంది. ఆ వ్యక్తిని కలుసుకోవడానికి చాలా కాలంగా యత్నాలు చేశారు. ఆ యత్నాలు సక్సెస్ కాబోతున్నాయి. ఎవరైతే చాలా రోజులుగా కుల వృత్తులు చేసుకుంటున్నారో, వృత్తి జీవితంలో మార్పులు చేర్పులు చేయాలి అనుకుంటున్నారో, మీకు కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభించబోతుంది. ఇది వరకు సపోర్ట్ చేయని కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు మీకు సపోర్ట్ చేస్తారు, అండగా నిలుస్తారు. కొన్ని సలహాలు సూచనలు ఇస్తారు. అలాగే వ్యాపార సముదాయాలు నడుపుతున్న వారికి అనుకూల సమయమని చెప్పాలి. వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేర్పులు చేయాలంటూ నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. వినియోగదారుల నుంచి కూడా ఈ రోజు ప్రశంసలు దక్కబోతున్నాయి. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారి ముందుకు ఒక అవకాశం కూడా రాబోతుందని చెప్పాలి. ఈ యొక్క రాశి జాతకం ప్రకారం ఆర్థిక పురోగతికి సంబంధించి, ఆదాయ మార్గాలకు సంబంధించి చాలా కాలంగా చేస్తున్న యత్నాలు అయితే ఈ రోజు సఫలీకృతమయ్యే అవకాశం కానవస్తోంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ సంవత్సరం ఈ రోజున ఈ రాశి జాతకులకు నడవబోతుంది. ఈ రాశి వ్యక్తులు మధ్యాహ్నం 1 గంట దాటాక ఊహించని ఒక సంఘటన ద్వారా మీ కీడును కోరుకున్న వ్యక్తులు ఎవరో తెలిసి షాక్ అయ్యే అవకాశం ఉంది. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణం నిత్యం చేయండి. గణపతి ఆరాధన కూడా మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణంతో పాటుగా శని స్తోత్రాలు పఠించడం, శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం మీకు మేలు కలగ చేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.